ఓటమిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. సీఎంఓలో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధనుంజయ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నేతలు. మొన్న జక్కంపూడి రాజా, తాజాగా కేతిరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. జగన్ను ధనుంజయ రెడ్డి తప్పుదారి పట్టించారంటున్నారు జక్కంపూడి. తామిచ్చిన ఆర్జీలను పట్టించుకోలేదన్నారు. జగన్ నమ్మకంతో తామిచ్చే ఆర్జీలను ధనుంజయ రెడ్డికి అప్పగిస్తే వాటిల్లో ఒక్కటి కూడా పరిష్కరించలేదంటున్నారు. సీఎంఓకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వచ్చిందంటూ మరో నేత కేతిరెడ్డి ఆరోపిస్తున్నారు. తమల్ని గంటలుగా వెయిట్ చేయించారంటూ ఆరోపించారు. తామిచ్చే ఆర్జీలను సీఎంఓ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు కేతిరెడ్డి. సీఎంకు ఎమ్మెల్యేలకు సీఎంఓ అధికారులు గ్యాప్ క్రియేట్ చేశారంటూ ఈయన కూడా మండిపడుతున్నారు. 5 ఏళ్లు తిరిగిన సమస్యలను పరిష్కరించలేదంటున్నారు కేతిరెడ్డి. మొత్తం మీద సీఎంఓలో పనిచేసిన అధికారుల తీరు కూడా తమ ఓటమికి కారణంగా నేతలు చెప్పుకొస్తున్నారు. వరుసగా నేతలు ఆరోపణల పర్వం గుప్పిస్తున్నారు. ఒక్కొక్కరిగా ఓటమికి గల కారణాలను బయట పెడుతున్నారు. అసలు నేతలు ఏమంటున్నారు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి అలాగే కేతిరెడ్డి ఎలాంటి ఆరోపణ చేస్తారో ఒకసారి చూద్దాం. చెప్పాడు డెఫినెట్గా దెర్ ఇస్ ఎ గ్యాప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది. ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయనకి చెప్పడము, దాని రిజాల్వ్ కాకపోవడము. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను. బయట వెయిట్ చేస్తున్న సందర్భం, లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు, చెప్పుకోలేడు, గొడవలేడు, గట్టిగా ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకి చెప్పినాడు, ఆయన చేయండి పని అని చెప్తుంటాడు. నౌ దే ఆర్ ఆల్ ఇది అనమాట. కానీ నష్టపోయినది మాత్రం ఎవరున్నారంటే నాయకత్వం. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ని అయితే, సీఎంఓ ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసినారు. అది ప్రజాప్రతినిధులకును సీఎం గారికి ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగినారు. డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉన్నారు. ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, ఫ్లైఓవర్ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఒక 100 సార్లు తిరిగింటాను. జస్ట్ ఆ డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి. ఒక బీటీ రోడ్డు కోసము, గుంతలు పడిన రోడ్డు కోసం అయితే ఒక 40 సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి, రావత్తు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ రియల్లీ లైక్ ఫైల్ నెంబర్లు వాళ్ళకి పెట్టడము, వాళ్ళు పర్సూ చేయడం. నా ఇంటికి వచ్చేదే జనాలకు సంబంధించినది. ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ ఇచ్చినాక ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళినా కానీ ఎంటబడి పెడతా ఏదో వాళ్ళకు ఇది పడుతున్నట్టు పోతా ఉంటుంది. హోప్స్ ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికిను ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసింది. దానివల్ల ఓడిపోయినాము, గెలిచినామని చెప్పడం లేదు, కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎంఓలు. వాళ్ళకి ఏముంటుంది చెప్పు పొలిటికల్గా దీనికి సంబంధించి. సో నేను నిన్న రాజా చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఏకీభవిస్తా. సో నేనంత కఠినంగాను ఇది చెప్పలేను, కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను మాట్లాడినాను. నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను. నేను మాట్లాడుతూ చెప్పాడు డెఫినెట్గా దెర్ ఇస్ ఎ గ్యాప్. ఖచ్చితంగా కొన్ని విషయాలని నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చొని కూడా కాదు, నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా, కోరుకొండ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి, ధనుంజయ రెడ్డి దగ్గరికి 10 సార్లు తిరిగినప్పుడు అదే పనిగా
రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకు సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. విదేశీ విద్యా దీవెనకు సంబంధించినటువంటి కాపు విద్యార్థులు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం, ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు. 1 కాదు 2 కాదు 100 సమస్యలు చెప్పచ్చు. బహుశా కొత్తగా ఎన్నిక కావడం, ఏదో చెయ్యాలి, ప్రజలతో శభాష్ అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో 1కి 10 సార్లు ప్రతి వారం మంగళవారం విజయవాడకు వెళ్ళడం, సచివాలయం చుట్టూ తిరగడం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ తిరగడం, ఆ ధనుంజయ రెడ్డి గారి కాళ్ళ చుట్టూ తిరగడం, తిరిగిన దానికి ఏ అధికారి దగ్గర నుంచి కూడా సరైనటువంటి స్పందన లభించేటటువంటి పరిస్థితి కాదు. ఎస్, ఓటమిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. సీఎంఓలో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ధనుంజయ రెడ్డి లాంటి అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు నేతలు. మన జక్కంపూడి రాజా, తాజాగా కేతిరెడ్డి ఈ సంచలన ఆరోపణలు చేశారు. అసలు జగన్ను ధనుంజయ రెడ్డి లాంటి అధికారులు పూర్తిగా తప్పుదారి పట్టించారంటూ తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు. ఓటమికి ఇది ఒక కారణంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎస్, కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ముఖ్యంగా ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన అధికారులు, మరీ ముఖ్యంగా ధనుంజయ రెడ్డి లాంటి అధికారులను టార్గెట్ చేస్తూ ఈ నేతలంతా కూడా ఓటమికి గల కారణాలు విశ్లేషించారు. ఇది ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు, మేజర్ రీజన్గా కూడా వాళ్ళంతా అభివర్ణిస్తున్న పరిస్థితి. ఏం జరుగుతుంది? ముఖ్యంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరిగా బయటపడుతున్నారనుకోవచ్చా? ఓటమి గల కారణాలను వీళ్ళంతా కూడా కుండబద్దలు కొట్టినట్లుగా ప్రస్తుతం వివరించే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్ రామ్దాస్, మొత్తం మీద చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. ఇదే వ్యవహారం చాలా కాలంగా గడిచిన 3 సంవత్సరాల నుంచి ధనుంజయ రెడ్డి పేషీలో వచ్చినప్పటి నుంచి చాలామంది ఎమ్మెల్యేల మధ్య, అంటే సాధారణంగా ఎమ్మెల్యేలు మాట్లాడుకునేటప్పుడు కావచ్చు, మాలాంటి జర్నలిస్ట్తో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఓపెన్గా చెప్తూ వచ్చారు. ధనుంజయ రెడ్డి దగ్గర పోవాలంటే కుదరదు, కనీసం తన కూర్చున్న కుర్చీకి ఎదురుగా ఒక కుర్చీ మాత్రమే ఉంటుంది, కూర్చోవాలన్నా కూడా ఆడ నిలబడేది లేదు, కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. అంటే ఒకరు పోయిన తర్వాత మాత్రమే ఇంకొకరు లోపలికి అనుమతి చేయాలి, బయట నిలబడుకొని ఉండాలి. అక్కడ ధనుంజయ రెడ్డి వ్యవహార శైలి మీద ఈరోజు ఇన్ని మాట్లాడుతున్న జక్కంపూడి రాజా కావచ్చు, లేకపోతే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి కావచ్చు, ఇదే వ్యవహారాన్ని కాస్త ముందుగానే మాట్లాడి ఉంటే బాగుండేదేమో అనేది. అయితే ఇదే వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా, ఒకటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి 1 సంవత్సరం ముందే తిరుగుబాటు ధనుంజయ రెడ్డి మీద చేసిన పరిస్థితిని మనం మర్చిపోకూడదు. వీళ్ళిద్దరూ, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు, గతంలో అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న 2019లో ఎమ్మెల్యేలుగా ఉన్న 3 కూడా ఖచ్చితంగా ఇదే వ్యవహారాన్ని, ధనుంజయ రెడ్డి వ్యవహార శైలిని బయట పెట్టి వాళ్ళు చాలా స్వచ్ఛందంగా మాట్లాడిన పరిస్థితిని మనం మర్చిపోకూడదు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత కొంత ఈ వ్యవహారాన్ని అంతా కూడా బయటపడుతున్నారు. ఎస్, డెఫినెట్గా ధనంజయ రెడ్డి రోల్ డెఫినెట్గా ఉంది అనే దాంట్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఆఫ్ రికార్డులో మాట్లాడుతున్న పరిస్థితి. ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇంత వ్యవహారంలో ధనంజయ రెడ్డి ఒకటే కాదు, ధనంజయ రెడ్డి ఓఎస్డీగా రాయచోట నుంచి వచ్చిన ఐఏఎస్గా ఎదురైన ఒక మాధురి అనే ఒక అధికారిని కూడా ఇదే తరహాలో ఒక ఎమ్మెల్యే అనే రెస్పెక్ట్ కూడా లేకుండా, మీరు ఎక్కడున్నారు, త్వరగా రండి, సార్ పిలుస్తున్నారు అంటే ఎమ్మెల్యేలని ఆఫీస్ బాయ్ల కంటే హీనంగా పిలిచేవారని కూడా తన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి.
అయితే పరిస్థితులు చేజారిపోయింది. ఇప్పుడు వ్యవహారం అంతా కూడా చేజారిపోయింది. చేజారిపోయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ గోడను బయట వెళ్ళగక్కున్నా కూడా నిన్న జరిగిన ఎమ్మెల్యేలు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డితో చాలామంది ఓడిపోయిన వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా కూడా చాలామంది ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర క్లియర్గా వాళ్ళు ఒకటే రెస్పాండ్ చేశారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలు అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీ చేసిన చాలా ఇష్యూస్ని జగన్ దగ్గరికి చెప్పే ప్రయత్నం చేశారనేది కూడా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు చాలా వ్యవహారాలు బయట దిగి మాట్లాడాలనుకుంటున్నారని ఒక సమాచారం కూడా వైసీపీ నుంచి వినపడుతోంది. చాలామంది ఈ కోటరీ చేసిన వ్యవహారాలు ఏదైతే ఉందో ఈ కోటరీ ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకరోజు ఫస్ట్ జకంపూడి రాజా మాట్లాడారు, తర్వాత కేతిరెడ్డి మాట్లాడారు, మరియు కొన్ని రోజుల్లో చాలామంది బయటకు వస్తారని ఒక సమాచారం కూడా. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితిని మనం చూడాలి. సో ఓన్లీ ధనంజయ రెడ్డి వరకే పరిమితమవుతుందా ఈ వ్యవహారం? ఇంకా చాలామంది వ్యక్తులు పేర్లు బయటికి తెర మీదకు వస్తాయా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వీళ్ళు వ్యవహరించిన తీరు అటువంటిది. బేసిక్గా ఒక ఓఎస్డీ సార్ ఒక ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉన్నప్పుడు తాను ప్రతి కాగితాన్ని ముఖ్యమంత్రికి ఇచ్చినప్పుడు ఒక సంబంధిత అధికారులను పిలిచి ఇది చేయమని ఆదేశాలతో సహా ఒక కాగితం అర్జీ మీద ముఖ్యమంత్రి సంతకం పెట్టారు అంటే అది అయిపోయినట్టుగా భావిస్తారు ఎవరైనా. ఆ ఫైల్ అయిపోయినట్టుగా, అది క్లియర్ అయినట్టుగా. కానీ ఇక్కడ పరిస్థితి అట్లా కాదు. పూర్తిగా ధనంజయ రెడ్డి కనుసన్నల్లోనే వ్యవహారం అంతా కూడా నడిచింది అనేది ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేలు 5 సంవత్సరాల్లో ధనంజయ రెడ్డి వల్ల ఆ ఆఫీస్ వల్ల మేము పడ్డ బాధలు అన్నీ ఇన్ని కావాలి, రైట్. అయితే ఇదే వ్యవహారాన్ని ఇప్పుడు చెప్పడం ఏంటి? ముందుగానే మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలి. ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు అన్న అంశం మీద కూడా చాలామంది ఎదురు ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది.